కౌసల్య కిచెన్‌కి స్వాగతం. ఈరోజు కౌసల్య కిచెన్‌లో హైదరాబాద్ అథెంటికేటెడ్ చికెన్ బిర్యానీ. 5 స్టెప్పుల్లో అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ 4 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 కట్టలు పుదీనాను, 2 కట్టలు కొత్తిమీరను ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మరింత టేస్ట్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూడా రెడీ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఫ్రైడ్ ఆనియన్స్‌ను రెడీ చేసుకోవటం. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత ఒక కప్పు ఆయిల్ తీసుకొని 4 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంపుకోవాలి. మూడో స్టెప్పు శుభ్రంగా క్లీన్ చేసుకున్న కేజీ చికెన్ని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇందుకోసం 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కస్తూరి మెతి, 4 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, ఒక పెద్ద సైజు నిమ్మరసం, ఆనియన్స్‌ని వేపగా మిగిలిన కప్పు ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి. దీని వలన బిర్యానీ టేస్ట్ పెరుగుతుంది. కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ 1 కట్ట, 2 కట్టల కొత్తిమీర, 1 కట్ట పుదీనా, వేయించి పెట్టుకున్న సగం ఆనియన్స్‌ని వేసి ఇలా మసాలాలని ప్రతి ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిపిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని మరలా ముక్కలకి పట్టించాలి. ఇలా పెరుగుతో పాటు మసాలాలన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. ఇలా మసాలాలు పెరుగుతో కలుపుకున్న చికెన్ని గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. బిర్యానీలో లెగ్ పీసులు అనేటివి నెక్లెస్‌లో డైమండ్ లాంటివి. వాటిని మిస్ అవ్వద్దు. ఈ 3 లెగ్గులు నాకే. ఫోర్త్ స్టెప్‌లో బిర్యానీ రైస్‌ని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఇక్కడ చూపించిన మసాలాలని వేసుకొని వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్‌లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర కూడా వేసుకొని ఎసరు కాగనివ్వాలి. బిర్యానీ రైస్ పులలుగా రావటానికి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పు వేసుకొని ఎసరని మసలనివ్వాలి. ఇలా మసులుతున్న ఎసరులో నుండి 2 కప్పుల నీటిని తీసుకోవాలి. ఈ వేడి నీటిని రెండో స్టవ్ మీద మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌లో పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా కాగుతున్న ఎసరులో కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వడగట్టి ఏసుకోవాలి. ఇప్పుడు మనం చాలా కీలకమైన ప్రక్రియలో ఉన్నాం. మీ బిర్యానీ పుల్లలుగా రావాలన్నా లేదా ముద్ద అవ్వాలన్నా ఇక్కడే తేలిపోతుంది. కాబట్టి ఇక్కడ చూపించిన విధంగా 80% వరకే ఉడికించుకోవాలి. ఒకసారి రైస్ ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేద్దాం. పర్ఫెక్ట్‌గా ఉడికిందండి. ఇప్పుడు రెండో స్టవ్ మీద ఉడుకుతున్న చికెన్‌లోకి 80% ఉడికిన రైస్‌ని ఒక జాలి గంటలో తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మొదటి లేయర్ వేసుకోవాలి. ఈ లేయర్ మీద కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మనం తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా రెండో లేయర్ కూడా వేసుకోవాలి. రెండో లేయర్ మీద కూడా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. రెస్టారెంట్ బిర్యానీ లుక్ కోసం ఫుడ్ కలర్ వేస్తారు. కానీ నా వంటల్లో నేను ఎప్పుడు కూడా ఫుడ్ కలర్ వాడను. ఇక్కడ నేను అరకప్పు పాలల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు వేసి వాడుతున్నాను. మంచి లుక్‌తో పాటు మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు బిర్యానీలో ఫైనల్ స్టేజ్‌కి వచ్చాము. ఇక్కడ ఒక బండ గుర్తు చెప్తానండి. మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఒకవేళ మంట ఎక్కువైనా తక్కువైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మూత సందులో నుండి ఆవిరి గనుక వస్తున్నట్లయితే దమ్ము పెట్టాల్సిన స్టేజ్ వచ్చిందని అర్థం.
ఇప్పుడు వెంటనే ఒక పాత పెనం తీసుకొని దమ్ పెట్టుకోవాలి. ఇలా దమ్ పెట్టుకున్నాక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బిర్యానీని ఉడికించుకోవాలి. ఒకవేళ మంట ఎక్కువైనా తక్కువైనా బండ గుర్తు ఏంటంటే మరలా మూత సందుల నుంచి ఆవిరి వస్తుంది. ఆవిరి వచ్చిందంటే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా ఉడికిందో. ముక్క కూడా చూడండి ఏమాత్రం మాడిపోకుండా ఎంత బాగుందో. ఇది పర్ఫెక్ట్గా ఉడికించటం. ఇదే పద్ధతి మీరు పాటించండి. మీ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బిర్యానీలోకి తుఫాన్ సరిపోదు, సునామీ కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.